ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడు దీనులను ఉన్నత స్థలములో ఉంచేవాడు. దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తువాడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దీనులను లేవనెత్తు దేవుడాయన, దుఃఖపడు వారిని క్షేమానికి లేపేటువంటి వాడు ఆయన. దీనుల పట్ల దేవునికున్న ప్రేమ ఎంత గొప్పదో గమనించండి. దీనత్వములో ఉన్నవారిని ఆయన లేవనెత్తువాడు. దుఃఖపడుచు వేదనలో ఉన్నటువంటి వారిని క్షేమమునకు లేవనెత్తేటువంటి గొప్పవాడు ఆయన. దీనుల పట్ల దేవుని యొక్క మహాప్రేమను మనము గమనించినప్పుడు ఆ దీనులైనటువంటి వారిని ఆయన లేవనెత్తువాడు. చాలాసార్లు దీనులు తమ మనస్సులో ఏమనుకుంటారంటే, చాలా తగ్గింపు కలిగినటువంటి వారై, తమ మీద తమకే నమ్మకం లేక తమకు ఎవరు సహాయము చేయగలుగుతారు, తమలను ఆదరించగలిగిన వారు ఎవరు అని వారు అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని చూపు దీనుల మీదను, దుఃఖపడేటువంటి వారి మీదను ఆయన చూపు, మనస్సు ఎల్లప్పుడూ ఉంటుంది. తన వైపు చూసి కన్నీరు కార్చువారిని, దుఃఖముతో వేదనలో ఉన్నటువంటి వారి పట్ల ఆయన ప్రేమ అధికమై వారికి సహాయము చేయునదై ఉంటూ ఉంటుంది. దీనులైన వారు తమను తాము తగ్గించుకొని దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు దేవుడు వారి దీనత్వములో నుండి వారికి సహాయము చేయడం మాత్రమే కాకుండా ఉన్నతమైన స్థానమును వారు హెచ్చించులాగున దేవుడు తన కృపను చూపుతాడు. దీనుల పట్ల ఆయనకున్నటువంటి అమూల్యమైన ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది. ఈ దినము నేను దీనుడను, నాకు ఎవరు సహాయము చేయలేదని వేదన పడుతున్నావా సహోదరుడా? నేను దీనుణ్ణి గనుక నా మీద దేవుని దృష్టి లేదని నీవు మదన పడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ఇదిగో నా మనస్సు నీ మీదనే, నిన్ను నేను ఉన్నతమైన స్థానములో ఉంచెదను. నీ దుఃఖ వస్త్రమును తీసివేసి నీకు నేను సంతోష వస్త్రమును తొలగించి నీ యొక్క దీనత్వాన్ని నేను గొప్పగా మార్చెదను అని సెలవిస్తూ ఉన్నాడు. ఏ విషయమై నీ మనస్సులో నలిగిపోతున్నావో ఆ విషయముకై దేవుని యొక్క దయాహస్తము నీ వైపు సాపబడుతున్నది. దీనులను ఆయన లేవనెత్తువాడు. దుఃఖపడేటువంటి వారిని ఆయన ఓదార్చి క్షేమమునకు వారిని లేపి వారిని ఆశీర్వదించు. అందుకే దీనులైన మనుషుల కొరకై ఆయన ఉన్నతమైన పరలోక భాగ్యమును విడిచి ఈ మట్టి లోకమునకు వచ్చి, ఈ పాపలోకమునకు వచ్చి తన యొక్క పవిత్రమైనటువంటి ప్రాణమును మన కొరకు ధారపోసినాడు. మనలను హెచ్చించుట కొరకే ఆయన శిలువ మరణమును పొందినాడు. నీవు కూడా నీ జీవితంలో దీనుడునని బాధపడుతున్నావా? ఇదిగో నిన్ను లేవనెత్తువాడు, క్షేమముకై నిన్ను ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టువాడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు.
ప్రభుకి సమర్పించుకుందాం. ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. వారిని మీరు లేవనెత్తి క్షేమముకై వారిని లేవనెత్తమని నీ దయా కరములకు వారిని సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.